సోమవారం స్పెషల్ క్లాస్ ఉందని తెలుసు కానీ ఆ క్లాస్కి రమేష్ అస్సలు వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే తన ఫేవరెట్ గర్ల్ రూపా బర్త్డే కూడా సోమవారమే అని ముందే తెలుసు కాబట్టి. శనివారం ఇంటర్వెల్లోనే అందా పిల్ల, సోమవారం క్లాస్కి నేను రాను బాబు. బర్త్డే రోజు కూడా స్కూలు లెసన్స్ అంటూ ఎవడు తిరుగుతాడు, హాయిగా ఎంజాయ్ చేయాలి కానీ అని. అక్కడికేదో గంటో గంటన్నరో క్లాస్ అటెండ్ అయితేనే తన జీవితానందమంతా కోల్పోతుందన్నట్లు. మరైతే మాకు పార్టీ లేదా? ఆ పిల్ల చుట్టూ చేరిన అమ్మాయిలు అబ్బాయిలు అంతా కోరస్గా అడిగారు. రూప బుంగమూతి పెట్టింది. పార్టీనా? ఓన్లీ ఫర్ గర్ల్స్. మా అమ్మ వాళ్ళకి ఈ మధ్య బాగా చాదస్తం ఎక్కిపోతోంది. పిలుచుకుంటే అమ్మాయిల్ని పిలుచుకో, అబ్బాయిల్ని పిలిచావంటే కాళ్ళు ఇరగొడతాం అంటూ ఒక్కటే గోల. అందుకని నో బాయ్స్, మీరంతా రండే సాయంత్రం 5 అంది రూప చుట్టూ చేరిన వాళ్లలో అమ్మాయిలందరినీ ఆహ్వానిస్తూ. మేమందరం చుడీదార్లేసుకుని సాయంత్రం 5 వచ్చేస్తామే, నువ్వేం దిగులు పడకు అన్నాడు వేణు బుగ్గన చెయ్యెట్టుకుని వయ్యారంగా నడ్డి తిప్పుకుంటూ. అక్కడున్న వారంతా కిలకిలా నవ్వారు. మీరు చుడీదార్లు వేసుకున్నా జడగంటలేసుకున్నా ఒక్కటే. మీ గార్ధపస్వరాలు ఇప్పంగానే మా నాన్న గన్నుబట్టుకొస్తాడు అంది రూప. మళ్ళీ అందరూ గొల్లెమని నవ్వారు. ఒకవేళ నాలాంటి హీరో సాహసించి నీకు బర్త్డే విషయం చెప్పడానికి వచ్చాడనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? రమేష్ అడిగాడు. అతడి బుర్రలో ఏదో ప్లాన్ రూపుదిద్దుకుంది. వచ్చేవాళ్ళు తెచ్చే గిఫ్ట్ని బట్టి ఉంటుంది మేం చేసే మర్యాద అని తను చూసిన ఏదో సినిమాలో డైలాగ్ వేసింది రూప. ఆ మాటలు రమేష్ బుర్రలో నాటుకున్నాయి. స్కూల్ నుండి ఇంటికి వెళ్ళగానే బ్యాగ్ మంచం మీదకి విసిరేసి తల్లిదండ్రుల బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ఆ టైంకి తండ్రి ఇంకా ఇంటికి రావడం తెలుసు. అదృష్టవశాత్తు తల్లి సినిమాకి వెళ్ళింది. తాత నాయనమ్మ టీవీకి కళ్ళప్పగించి కూర్చున్నారు. తండ్రి బట్టల బీరువా తెరిచాడు. ఆ బీరువా లాకర్లో కుడిపక్క పేపర్ కింద చేయబెట్టి చిన్న తాళం చెవి తీశాడు. అది శంకరం ఫైల్స్ పెట్టుకునే బీరువా తాళం చెవి. ఆ తాళం చెవి ఈ బీరువాలో దొరుకుతుందన్న సంగతి రమేష్కి తెలుసునని శంకరానికి తెలియదు. దాన్ని తీసుకుని ఫైల్స్ బీరువా తెరిచాడు రమేష్. అందులో పైకి కనబడని సీక్రెట్ సరుకులో శంకరం బ్లాక్ మనీ ఉంచుతాడని కూడా రమేష్కి తెలుసు. అయితే అన్ని వేళలా అందులో డబ్బుండదు. ఇవాళ దాని నిండా నోట్ల కట్టలున్నా మర్నాడే దాన్ని మొత్తం బిజినెస్లో ఏదో అవసరానికి తీసుకెళ్ళిపోతాడు శంకరం. రోజుల తరబడి ఆ రహస్యపు సొరగు ఖాళీగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడో ఉన్నట్టుండి నిండిపోతుంది. ఇవాళ రమేష్ అదృష్టం కొద్దీ అది నిండుగా ఉంది. రమేష్ కొన్ని నోట్లు మడిచి చుట్టుక్కున బనియంలోకి తోసేశాడు. సొరగు అస్తవ్యస్తంగా కుక్కేశాడు. నోట్ల కట్టల్లో కొన్ని నోట్లు తగ్గిపోయాయని చూడగానే ఎవరూ గ్రహించలేరు, పనిగట్టుకుని ఓపిగ్గా లెక్క పెడితే తప్ప. రమేష్ బీర్వా తాళం వేసేసి తాళం చెవిని యథాతథంగా పెట్టేసి గప్చుప్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు. తలుపులు వేసుకుని బనియంలోంచి నోట్లు తీసి లెక్కబెట్టాడు. 8,000 ఉంది. సంతోషించాడు. నోట్లన్నీ నీట్గా పర్సులో అమర్చుకున్నాడు. స్కూల్ యూనిఫామ్ విప్పేసి ఫుల్ హ్యాండ్ షర్ట్ ప్యాంట్లోకి టక్ చేసి పెద్ద మనిషి తరహాలో తయారయ్యాడు. ఇంట్లోంచి బయటకు నడుస్తుంటే నాయనమ్మ కేక పెట్టింది. ఎక్కడికి రాబోతున్నావు? బల్ల మీద టిఫిన్ ఉంది, నిన్ను తినమంది మీ అమ్మ. 5 నిమిషాల్లో వచ్చేస్తా అంటూ వెనక్కి తిరిగి చూడకుండా స్కూటర్ స్టార్ట్ చేశాడు. రద్దీగా ఉన్న సెంటర్లో మార్వాడి నగల షాపు ముందు ఆగాడు. టీవీగా నడుస్తూ లోపలికి వెళ్ళాడు. 2-3 టేబుళ్ల వద్ద ఆడవాళ్లు గుంపులుగా కూర్చుని రకరకాల నగలు పరీక్షిస్తున్నారు. ఖాళీగా ఉన్న సేల్స్మెన్ దగ్గరికి వెళ్ళి 7-8 వేలల్లో ఏవైనా నెక్లెస్లు ఉంటే చూపించండి అన్నాడు. అతడు రమేష్ని ఎగాదిగా చూసి కుర్రవాడని గ్రహించి, అంత డబ్బుకి నెక్లెస్లు రావు బాబు అన్నాడు కొంచెం నవ్వుతూ. రమేష్ ఉడుక్కున్నాడు. మా అమ్మ అర్జెంటుగా ఎవరికో గిఫ్ట్ ఇవ్వవలసి వచ్చింది, వాళ్ళు బిజీగా ఉన్నారు, నన్ను పట్టుకురమ్మన్నారు. నెక్లెస్లు కాకపోతే ఆ డబ్బుకి ఏ వస్తే అవే చూపించండి అన్నాడు. సన్నటి గొలుసులైతే వస్తాయి అని కొన్ని బాక్సులు చూపించాడు. ఒక బాక్సులో చిన్న ఎర్రరాళ్ల లాకెట్ ఉన్న సన్నటి గొలుసు, లాకెట్తో మ్యాచ్ అయ్యే దుద్దులు ఉన్నాయి. రమేష్కి చాలా బాగా నచ్చింది. ఖరీదు కూడా సరిగ్గా 8,000. ఇది తీసుకుంటా చెప్పాడు. బాక్స్ పట్టుకుని కౌంటర్ దగ్గరకు తీసుకెళ్లాడు సేల్స్ మ్యాన్. రమేష్ డబ్బు లెక్కబెట్టి చెల్లిస్తుంటే, మా చిన్నతనంలో హవాయి చెప్పులు కొనుక్కోవాలన్నా మా నాన్న వెంట వెళ్ళి కొనిపించుకోవాల్సిందే.
చేతికి డబ్బిచ్చేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు. ఇప్పుడు వేలకు వేలు పిల్లలకి ఇచ్చేసి ఏకంగా బంగారమే కొనుక్కురమ్మంటున్నారు. ఏ ఆవాలో జీలకర్ర పట్టుకురమ్మన్నట్టుగా. డబ్బులు ఎక్కువైపోతున్నాయి లోకంలో. విలువ తెలియటం లేదెవరికి. ఇహ పిల్లలేం బాగుపడతారు అంటున్నాడు సేట్ పక్కనున్న ఆయనతో హిందీలో. రమేష్ గొలుసు పెట్టె తీసుకుని గబగబా బయటపడ్డాడు. ఇంటికొచ్చి నగలు పెట్టే పుస్తకాల సొరుగులో అడుగున దాచేశాడు. మరో సొరుగులో తను తండ్రి సీక్రెట్ సొరుగులోంచి తీసి దాచి వాడుకుంటున్న 1000 రూపాయలు ఉంది. తృప్తిగా దాన్ని మళ్ళీ దాచిపెట్టాడు. ఇదివరకెప్పుడు ఇవాళ తీసినంత మొత్తం తీసుకోలేదు. బ్లాక్ మనీ కట్టల్లోంచి అప్పుడొకటిగా 4-5 100 నోట్లు తీసినా శంకరానికి పెద్దగా తేడా తెలిసేది కాదు. తనే ఏదో ఖర్చు పెట్టేశాననుకునేవాడు. అతనికెప్పుడు రమేష్ మీద అనుమానం రాలేదు. పాకెట్ మనీ 1000 రూపాయలు బనియన్లోకి తోసి దాచిన నగల పెట్టెతో పాటు పొద్దున్న 10:30 కల్లా రూప ఇంటి ముందు వాలాడు రమేష్. రూప రమేష్ని కిటికీలోంచి చూసి యువతలకొచ్చింది. గేటు పక్కగా గోడ నానుకుని నిల్చున్నారిద్దరు, ఇంట్లో వాళ్ళకు కనబడకుండా. ఏ రావద్దన్నానుగా, ఎందుకొచ్చావు? కొంత సంబరం, కొంత భయం కలగలిపి అడిగింది రూప. గొప్పగా నవ్వాడు రమేష్. హీరో అంటే హీరోనే. మనం అంటే ఎవరనుకున్నావు? నా ఫేవరెట్ గర్ల్ బర్త్డేకి గ్రీటింగ్స్ చెప్పకుండా ఉండేటంత దద్దమ్మని అనుకున్నావా? చూసుకో ఏం గిఫ్ట్ తెచ్చానో. వెల్వెట్ బాక్స్ తీసి చూపించాడు. చటుక్కున అందుకుని తెరిచింది. ఏమిటిది? రోల్డ్ గోల్డా? చిచ్చి, రియల్ గోల్డ్. 8000 రూపీస్. ఛాతీ ఉబ్బించి చెప్పాడు. అమ్మో నిజమా? ఎంత బాగుందో. కళ్ళింత చేసి నోరు తెరిచింది. ఇంతలో రోడ్డు వైపు చూసి, బాబోయ్ మా నాన్న వచ్చేస్తున్నాడు, ఏం చేద్దాం ఇప్పుడు? కీచుగా చిన్న కేక పెట్టింది. రిక్షాలో వస్తున్న తండ్రిని చూసి చేతిలో బాక్స్ గబుక్కున్న స్కర్ట్ మడతల్లో దాచిపెట్టుకుంది. అప్పటికే రిక్షా గేటు దగ్గర ఆగింది. ఇక్కడేం చేస్తున్నావే అన్నాడు రూప తండ్రి రిక్షా అతడికి డబ్బులిస్తూ. ఆయన కళ్ళు రమేష్ని అనుమానంగా చూశాయి. నమస్తే అంకుల్. రూప బుక్స్ నిన్న స్కూల్లో పడిపోయాయి, నాకు దొరికాయి, ఇచ్చేద్దామని వచ్చాను. 2 పుస్తకాలు చేత్తో పట్టుకుని చూపించాడు రమేష్. రూప కళ్ళు మెరిశాయి. తన బ్యాగ్లోంచి తనకే తెలియకుండా ఎప్పుడో బుక్స్ తీసేశాడు కాబోలు. భలే ఇంటెలిజెంట్ సంబరంగా అనుకుంది. ఆహా, బుక్స్ ఇవ్వడానికి వచ్చావా? రూప తండ్రి బుక్స్ అందుకోకుండా రమేష్ చేయి పట్టుకున్నాడు. లోపలకు రాబాబు అంటూ మరో చేత్తో రూప చేయి పట్టుకుని ఇద్దరినీ కాంపౌండ్ లోపలికి లాగి గేటు వేశాడు. మరి ఇదేమిటి అంటూ స్కర్ట్ కుర్చీళ్ల కింద దాచుకున్న రూప ఎడం చేతిని లాగాడు. ఎర్రటి వెల్వెట్ బాక్స్తో సహా రూప చెయ్యి యువతలకొచ్చింది. విసురుగా బాక్స్ లాక్కుని మూత తీశాడు. బాక్స్ మీద జ్యువెలరీ షాపు పేరు, లోపల గొలుసు కింద ఉన్న షాపు రసీదు కథంతా వివరించాయి. ఎక్కడి కొట్టుకొచ్చావు? ఎందుకిచ్చావు దానికి? హూంకరించాడు రూప తండ్రి. రూపకి బర్త్డే గిఫ్ట్ నూరెండిపోతుంటే చెప్పాడు రమేష్. ఏంటి బావా, ఏంటి గొడవ? లోపల నుండి వస్తాదులా ఉన్న రూప మేనమామ వచ్చాడు. అతడి వెనకే రూప తల్లి. వీడెవడో వాళ్ళమ్మదో అక్కదో నగ కాజేసి దాన్ని రూప బర్త్డే గిఫ్ట్ అని ప్రజెంట్ చేస్తున్నాడు. పైగా పుస్తకాలు ఇవ్వటానికి వచ్చానని దబాయింపు. మన సిగ్గులేనిదేమో వాడిచ్చినవన్నీ పుచ్చుకుని గుసగుసలాడుతోంది కసిగా అన్నాడు రూప తండ్రి. వాళ్ళ సంగతి నేను చూస్తానుండు. వస్తాదు మెట్లు దిగి నువ్వు పోవే అని రూపను ఒక్క తోపు తోశాడు. రూప విసురుగా వెళ్ళి తల్లి కాళ్ల మీద పడింది. వస్తాదు చెయ్యెత్తి రమేష్ చెంప మీద లాగి లెంపకాయ కొట్టాడు. కళ్ళు గిరున తిరిగాయి రమేష్కి. ఉక్రోషం పొడుచుకొచ్చింది. ఏమిటండి కొడతారు? రూప నన్ను ఎప్పటి నుండో లవ్ చేస్తోంది, ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటాం అరిచాడు రమేష్. ఉగ్రుడైపోయాడు వస్తాదు మామ. వారిని మూతి మీద పూర్తిగా 3 ఎంట్రుకలు మొలిచాయో లేదో నీకప్పుడే పెళ్ళి పెళ్ళాము కావాల్సి వచ్చాయిరా. పట్టు చేస్తా పెళ్ళి అంటూ పెడి పెడిమని ఆ చెంప ఈ చెంప వాయించుకుంటూ లాక్కెళ్ళి రమేష్ని రోడ్డు మీద తోసేసి గేటు వేసేశాడు. రోడ్డు మీద బోర్లా పడ్డాడు రమేష్. నెమ్మదిగా కాలు చెయ్యి కూడదీసుకులేస్తుంటే నెక్లెస్ పెట్టొచ్చి తలకి తగిలి కాళ్ళ మీద పడింది. యాంత్రికంగా దాన్ని తీసుకుని స్కూటర్ స్టార్ట్ చేశాడు.
ఒళ్ళు తెలియని స్థితిలో డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇంటి ముందు ఆగాడు. గేటు తీసి లోపలికొచ్చి అద్దంలో తన మొహం చూసుకున్నాడు. 2 చెంపల మీద ఎర్రగా వేలిగుర్తులు తేలాయి. కింద పెదవి చిట్లి రక్తం కారుతోంది. నుదురు ముక్కు చెక్కుకుపోయాయి. కాళ్ళు చేతుల్లో వణుకు ఇంకా తగ్గలేదు. ఈ రూపంతో ఇంట్లో కెడితే తల్లి నాయనమ్మ ఎంత రాద్ధాంతం చేస్తారో తెలుసు. చప్పుడు చేయకుండా స్కూటర్ స్టాండ్ వేసేసి మళ్ళీ రోడ్డు మీదకొచ్చి గేటు వేసేశాడు. రమేష్ లోపలికొచ్చి స్కూటర్ పెట్టినట్లు తిరిగి బయటకు వెళ్ళినట్లు టీవీ ముందున్న తాత నాయనమ్మ గాని, డైనింగ్ రూమ్లో ఉన్న అలివేలు శంకరం గాని, పెరట్లో పనిచేస్తున్న పని మనిషి గాని ఎవ్వరూ చూడలేదు. ఎటుపోతున్నాడో కూడా చూసుకోకుండా రోడ్డు పట్టి సాయంత్రం దాకా తిరిగాడు. సాయంత్రానికి రైల్వే స్టేషన్ చేరాడు. గౌతమి ఎక్కి కూర్చున్నామంటే పొద్దున్న కల్లా సికింద్రాబాద్లో దిగుతాం. ఎవరో చెప్పుకుంటున్న మాటలు చెవిన పడ్డాయి. ఏదో పూనకం వచ్చిన వాడిలా తను కూడా సికింద్రాబాద్కి టికెట్ కొనుక్కుని తెచ్చుకుని రైలెక్కాడు. జనరల్ కంపార్ట్మెంట్లో దొరికిన జాగాలోనే కూర్చుని రాత్రంతా ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. తెల్లారి అందరూ దిగుతుంటే సికింద్రాబాద్లో రమేష్ కూడా దిగిపోయాడు. స్టేషన్లో దిగాక ఏం చేయాలో తోచలేదు. అక్కడే కుళాయి దగ్గర మొహం గడుక్కున్నాడు. బెంచ్ మీద కూర్చుని ఆలోచించాడు. ఆ ఊళ్ళో పెద్దగా చుట్టాలెవరూ లేరు. రూప ఇంట్లో జరిగిన అవమానం తలుచుకుంటే తను తలెత్తి ఎవరి వంకైనా చూడగలిగే పరిస్థితి ఇప్పట్లో రాదేమోననిపిస్తోంది. తీవ్రంగా ఆలోచిస్తున్న రమేష్ కడుపులో ఆకలి నకరకలాడటంతో ఆలోచనలు కట్టిపెట్టి లేచాడు. నిన్న పొద్దున్న తిన్న బ్రేక్ఫాస్ట్ తర్వాత తనేం తినలేదని గుర్తుకొచ్చి ఆకలి మరీ బాధ పెట్టింది. క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ తిన్నాడు. రూప ఇంటి దగ్గర బనీన్లో తోసేసిన జ్యువెలరీ బాక్స్ వంటికి గుచ్చుకుంటోంది. ఉండని, ఎందుకైనా పనికొస్తుంది అనుకున్నాడు. ఆలోచిస్తూ బయటకొచ్చాడు. టికెట్ కౌంటర్ల ముందు క్యూలు, సామాన్లతో దిగుతున్న జనం, కిక్కిరిసి ఉన్న స్టేషన్ అంతా ఓ పక్కగా నిలబడి కలియ చూశాడు. గుండె గుబేలు మంది. రమేష్ మేనమామ నారాయణ మరో 2తో కలిసి మాట్లాడుతూ వస్తున్నాడు. అతడు రమేష్ను చూడలేదు. ముగ్గురు కలిసి ఒక రిజర్వేషన్ కౌంటర్ వైపు నడిచారు. నారాయణతో వచ్చిన వాళ్లలో ఒకడు కౌంటర్ ముందు క్యూలో నిలబడ్డాడు. నారాయణ మరొకతను స్తంభం దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారు. నారాయణను చూసిన భయంతో రమేష్ బుర్ర సరిగ్గా పనిచేయలేదు. తను బయటికి వెళ్ళటానికి ప్రయత్నిస్తే నారాయణ కంటపడి తీరుతాననిపించి చటుక్కున దగ్గరగా ఉన్న క్యూలో చేరిపోయాడు. రమేష్ నారాయణ వైపు వీపు పెట్టి క్యూలో నిలబడ్డ 2 నిమిషాలకే అతడి వెనక మరో 4 చేరిపోయారు. ముందుకు నడుస్తున్న క్యూతో పాటు అడుగులు వేస్తూ మధ్య మధ్యలో తల కొద్దిగా తిప్పి నారాయణ అక్కడ ఉన్నాడో లేదో చూస్తున్నాడు. తణుకులో ఉండవలసిన నారాయణ ఇక్కడెందుకు ప్రత్యక్షమయ్యాడో అర్థం కాలేదు. తను రూప ఇంట్లో దెబ్బలు తిని ఇంట్లో వాళ్లతో చెప్పకుండా వచ్చేసిన సంగతి తెలిసి తనను పట్టుకోవటానికే అతడిక్కడికి వచ్చాడనిపించింది. ఏదైనా పని మీద అతడు ముందే సికింద్రాబాద్ వచ్చి ఉండవచ్చు అన్న సంగతి రమేష్కి అప్పటి భయంలో తట్టలేదు. నారాయణ వెళ్ళిపోతే క్యూ వదిలిపెట్టి స్టేషన్లోంచి బయటికి పోదామని చూస్తున్న రమేష్ క్యూలో అందరితో పాటు ముందుకు అడుగులు వేస్తూనే ఉన్నాడు. అలా చాలాసేపు గడిచిపోయింది. మరో క్యూలో ఉన్న నారాయణ స్నేహితుడు టికెట్లతో తిరిగి వచ్చే వరకు నారాయణ అక్కడే ఉంటాడని అర్థమైంది. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగానే రమేష్ ముందున్న వ్యక్తి కౌంటర్లో చేయబెట్టి కొణాక్లో బాంబేకి టికెట్ అనడం వినిపించింది. తన ఛాన్స్ వచ్చేసరికి రమేష్ కూడా బొంబాయి టికెట్ కొనేశాడు. టికెట్ చేతిలో పుచ్చుకుని మళ్లీ స్టేషన్లో దూరి ఊపిరి పీల్చుకున్నాడు రమేష్. తానెక్కవలసిన రైలు ఎన్నింటికి వస్తుందో కనుక్కున్నాడు. నారాయణ కూడా స్టేషన్ లోపలికొస్తే ఎలా తప్పించుకోవాలో పథకాలు వేస్తూ ఆకలేసినప్పుడు మళ్లీ ఏదో కురుక్కు తిని తన రైలు వచ్చేదాకా కాలం గడిపాడు. రైలు రాగానే అందరితో పాటు తోసుకుని జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కేశాడు రమేష్. రైల్లో కూర్చుని బొంబాయిలో దిగాక ఏం చేయాలో రకరకాల ప్లాన్లు వేశాడు. తన సినిమా నాలెడ్జి ప్రకారం బొంబాయిలో అన్నింట్లోకి లాభసాటి వ్యాపారం స్మగ్లింగ్. తను కూడా స్మగ్లర్గా మారి కోట్లు సంపాదించి తల్లిదండ్రులను ఆనందాశ్చర్యాలతో ముంచెత్తేయటం చాలా సులభమైన పని అని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకున్నాక అతడి మనస్సు తేలికపడింది. బొంబాయి స్టేషన్లో జనసముద్రాన్ని చూసేసరికి రమేష్ గుండె బేజారైపోయింది. బిక్కుబిక్కుమంటూ స్టేషన్ బయటకొచ్చాడు. ఎప్పుడూ చూడని ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. ఆ జనప్రవాహంలో తను బిందువుగా కొట్టుకుపోతానేమోనని భయం వేసింది.
ధైర్యం తెచ్చుకోవాలి పైకి రావాలంటే అనుకుని ముందడుగు వేశాడు. మొదట కనిపించిన రోడ్డు సైడ్ హోటల్లో కూర్చుని ఆకలి చల్లార్చుకున్నాడు. జ్యువెలరీ షాపులు ఎక్కడుంటాయి అని హోటల్లో కుర్రవాడిని వచ్చి రాని హిందీలో అడిగాడు. వాడు అనుమానంగా చూశాడు. నేను నగల షాప్లో పనిచేస్తాను, ఏదైనా చిన్న ఉద్యోగం దొరుకుతుందేమో ట్రై చేసుకోవాలి అన్నాడు మళ్ళీ. కట్టుకథ అల్లి చెప్పగలిగిన తన నైపుణ్యానికి తనే సంతోషించాడు. కుర్రవాడికి ఏమర్థమైందో ఏమో గాని చెయ్యెత్తి రోడ్డు మీద ఒకవైపుకు చూపించి ఏదేదో చాలా చెప్పాడు. వాడు మాట్లాడింది ఏం భాషో కూడా రమేష్కి అర్థం కాలేదు. అతడు చూపించిన దిక్కుగా నడిచి చూద్దాం అనుకుని బయలుదేరాడు. 2 గంటల సేపు ఎండనబడి నడుస్తూనే ఉన్నాడు. చుట్టూ స్పీడ్గా సాగిపోతున్న ట్రాఫిక్, రకరకాల మనుషులు, ఎవరెక్కడికి ఎందుకు పోతున్నారో వారికే తెలియనట్టు పోతూనే ఉన్న ఆ ప్రపంచాన్ని నోరు తెరుచుకుని చూస్తూ నడుస్తూ పోతుంటే రమేష్ తానెక్కడికి ఎందుకు పోతున్నాడో కూడా మర్చిపోయాడు. పోగా పోగా ఒకచోట తళతళ మెరుస్తున్న వెండి సామాన్లు షోకేసుల్లో రోడ్డు మీదకి అమర్చి పెట్టిన షాపులు వరుసగా 4 కనిపించాయి. 2 షాపులు చాలా పెద్దవిగా 2 సెక్యూరిటీ గార్డులతో గంభీరంగా ఉన్నాయి. అన్నింటిలోకి చిన్న షాపులోకి నడిచాడు రమేష్. పేరాలు లేక ఖాళీగా ఉన్నారు అందులో మనుషులు. బనీనులోంచి గొలుసు దిద్దులు ఉన్న పెట్టె తీసి పట్టుకుని మా పెద్దవాళ్ళు ఇది అమ్ముకురమ్మన్నారు. తనకు తోచినట్లు హిందీ మాటలతో చెప్పాడు సేట్తో. అతడు బాక్స్ తెరిచి గొలుసు కేసి రమేష్ కేసి మార్చి మార్చి చూశాడు. సొరుగు తెరిచి కొన్ని నోట్లు తీసి రమేష్ చేతిలో పెట్టి బాక్స్ ఇంకో సొరుగులోకి తోసేశాడు. రమేష్ నోట్లు లెక్క పెట్టాడు. 1000 రూపాయలున్నాయి. రమేష్కి అర్థమైంది. తను ఆ నగలు ఎక్కడో దొంగతనం చేసి తెచ్చాననుకుంటున్నాడు సేట్. మై థీఫ్ నహీ, దే ఆర్ వర్త్ 8000 రూపీస్ అన్నాడు రమేష్ హిందీకి దండం పెట్టి తనకు కాస్త బాగా వచ్చిన ఇంగ్లీష్లో. 8000? సేఠ్ పొట్టంతా కదుల్చుకుంటూ నవ్వాడు. రమేష్ వైపు జాలిగా చూస్తూ మరో 100 తీసి చేతిలో పెట్టి జా జా అన్నాడు. నో గివ్ మీ అట్లీస్ట్ 7000 రమేష్ బతిమాలాడు. సేఠ్ మళ్లీ నవ్వుతూ తలుపు దగ్గర వాచ్మెన్కి సైగ చేశాడు. వాడు అరే చల్ భాగ్ అని అరుస్తూ రమేష్ నెత్తిన ఒక్కటిచ్చి రోడ్డు మీదికి తోశాడు. రోడ్డు మీద బోర్లా పడ్డ రమేష్కి ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. నెమ్మదిగా లేచి వెళ్లి పక్కన లైట్ స్తంభానికి ఆనుకుని మనసారా తనివి తీరా ఏడ్చాడు. ఏడుపు తగ్గాక సేటిచ్చిన 1100 రూపాయలు తన గుప్పిట్లో ఇంకా ఉన్నాయని గ్రహించాడు. వాటిని జాగ్రత్తగా మడిచి జేబులో భద్రపరిచాడు. ఇల్లు, తల్లి, తండ్రి గుర్తొచ్చారు. తల్లి తరచుగా నాకెంత ఇష్టమో ఈ సినిమా అంటూ వీసీఆర్లో వేసుకుని చూసే నాయకుడు సినిమా గుర్తుకొచ్చింది. అందులో కమల్ హాసన్ ఇంతకంటే ఎక్కువ కష్టాలు పడ్డాడు, తన్నులు తిన్నాడు. తను కూడా భయపడకుండా ఉంటే నాయకుడంత వాడు కావచ్చుననిపించింది. తన దగ్గరున్న మొత్తం డబ్బు లెక్క పెట్టుకున్నాడు. జాగ్రత్తగా ఉండి రోజుకొక్క పూటే తింటే వారానికి పైగా వస్తుందా డబ్బు. ఈలోగా ఏదో చూసుకోవాలి అని ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా లేచాడు. కొంత దూరంలో బస్టాప్ కనిపించిన చోటుకెళ్ళాడు. చదువుకున్న వాడిలా ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి బీచ్కు వెళ్లాలంటే ఏ బస్ ఎక్కాలి అని ఇంగ్లీష్లో అడిగాడు. అప్పుడే అక్కడికొచ్చి ఆగిన బస్ చూపించి అందులో ఎక్కమన్నాడు ఆయన. బీచ్లో నడుస్తున్న రమేష్కి ఇది తనకు చాలా పరిచయం ఉన్న ప్రదేశంలా కనిపించింది. చాలా సినిమాల్లో ఆ దృశ్యం చూశాడు కాబట్టి. దూరంగా కెరటాల దగ్గర 15 మంది మగపిల్లలు నీళ్లలో గెంతుతూ తన్నుకుంటూ పరుగులు పెడుతూ కనిపించారు. 16-17 ఏళ్ల అబ్బాయిల దగ్గర నుండి 5-6 ఏళ్ల పిల్లల వరకు ఉన్నారు ఆ గుంపులో. కొందరు మధ్యలో కాగితం మీద ఏదో పోసుకుని చుట్టూ కూర్చుని తింటున్నారు. ఎవరికీ వంటి మీద సరైన బట్టలు లేవు. వాళ్ళు మాటలాపి అతడి వైపు అనుమానంగా చూశారు. మై స్మగ్లర్ బనూంగా, తుమ్ లోగ్ స్మగ్లర్ కామ్ కర్తా హే నా నట్టుతూ అడిగాడు రమేష్. వింటున్న కుర్రవాళ్ళకి రమేష్ ఏమంటున్నాడో అర్థం కావడానికి 2 నిమిషాలు పట్టింది. అర్థం అవగానే విరగబడి నవ్వుతూ కేకలు పెట్టి మిగతా కుర్రవాళ్ళని పిలిచి అందరూ చుట్టూ మూగారు. అరుస్తూ నవ్వుతూ రమేష్ని కిందకు తోసేశారు. అందిన చోటల్లా తంతూ రమేష్ జోబులోని డబ్బును లాగడానికి ప్రయత్నించారు 2 కుర్రవాళ్లు. అప్పటికి డబ్బు విలువ బాగా అర్థమవటంతో జేబులు గట్టిగా పట్టుకుని డబ్బు వాళ్ల చేతుల్లో పడకుండా కాపాడుకున్నాడు రమేష్.
వాళ్ల చేత తన్నులైనా తిన్నాడు గాని జేబు మాత్రం వదల్లేదు. జేబు గట్టిగా పట్టుకుని వాళ్ల మధ్య నుండి పారిపోవటానికి ప్రయత్నించాడు. వాళ్లు వెనక్కి లాగి పడేశారు. మళ్ళీ ఇంతలో ఓ కానిస్టేబుల్ వచ్చి లాఠీతో అందరికీ వడ్డించాడు. ఎక్కడి వాళ్ళక్కడే పారిపోయారు. కిందపడి లేవటానికి ప్రయత్నిస్తున్న రమేష్ని రెక్కపట్టి లేపాడు పోలీస్. కోన్ బేతు, క్యా కర్ రహా హై ఇధర్ అంటూ లాఠీతో వీపు మీద ఒక్కడేశాడు. మై పేరెంట్స్ ఆర్ దేర్. రమేష్ ఏడుస్తూ మామూలు జనం ఉన్న వైపు చూపించాడు. ఆంగ్ల భాష అధికారానికి పోలీసు జోరు కొంత తగ్గింది. తో తుమ్ ఇధర్ క్యా కర్తా, చలో చలో పిక్కల మీద లైట్గా వాయించి వీడ్కోలు చెప్పాడు కానిస్టేబుల్. బతుకు జీవుడా అనుకుంటూ కాస్త నాగరిక మానవుల్లా కనిపిస్తున్న జనం వైపు నడిచి ఇసుకలో కూలబడ్డాడు రమేష్. అమ్మా నాన్న, సురక్షితమైన ఇల్లు, ఇంట్లో కంఫర్ట్స్ అన్నీ గుర్తుకొచ్చాయి. నాయకుడు కావటం అంత తేలికైన విషయం కాదనిపించింది. అలాగే ఆలోచిస్తూ ఇసుకలో పడి నిద్రపోయాడు కాసేపు. సన్నటి తుంపర మొహం మీద పడుతుంటే మెళకువ వచ్చింది. నెమ్మదిగా లేచి నడుచుకుంటూ బస్టాప్ చేరాడు. రైల్వే స్టేషన్కు ఎలా వెళ్లాలో అడిగి తెలుసుకుని బస్ ఎక్కి కూర్చున్నాడు. బస్లో బాగా జ్ఞానోదయం అయింది. ఎలాగో ఒకలా కాకినాడ చేరుకుని ఇంటికెళ్ళిపోవాలన్న ఆత్రం ఎక్కువైంది. స్టేషన్కి వెళ్ళి టికెట్ ఎలా కొనుక్కోవాలని కౌంటర్ మీద రాసున్నవన్నీ జాగ్రత్తగా చదువుతూ నడుస్తుంటే, టికెట్ కావాలా, ఎక్కడికి వెళ్ళాలి, కొని తెస్తా, టికెట్కి 10 రూపాయలు ఇవ్వాలి హిందీలో అంటూ ఒకడొచ్చాడు. కాకినాడ వెళ్ళాలి చెప్పాడు రమేష్. తెలుగా, నేను తెలుగువాడినే. కాకినాడ రిజర్వేషన్ సంపాదించి రైలెక్కిస్తా, టికెట్ 300 అవుతుంది, డబ్బులున్నాయా అన్నాడు వాడు. తెలుగు మాట వినేసరికి వాడి మీద రమేష్కి నమ్మకం కుదిరిపోయింది. జేబులోంచి డబ్బు తీసిచ్చాడు. రమేష్ దగ్గర ఇంకా కొన్ని డబ్బులున్నాయని గ్రహించాడు వాడు. రిజర్వేషన్కి ఇంకో 100 అవుతుంది అన్నాడు. మాట్లాడకుండా తీసిచ్చాడు. ఇక్కడే కూర్చో, పావుగంటలో వస్తా, కంగారు పడకు, నీకు పక్కాగా బెర్త్ సంపాదించుకొస్తా నమ్మకంగా చెప్పి వాడు కౌంటర్ వైపు నడిచి జనంలో కలిసిపోయాడు. నుంచున్న చోటే గోడ కానుకుని వాడి కోసం ఎదురు చూడసాగాడు రమేష్. 2 రోజులుగా పడుతున్న శారీరక మానసిక శ్రమ అలసట వల్ల అలాగే కునుకు పట్టేసింది. మళ్లీ మెళకువ వచ్చేసరికి స్టేషన్ గడియారం రాత్రి 10:30 చూపిస్తోంది. తెలుగు మాట్లాడి టికెట్ తెస్తానన్న వాడి చేతిలో తను మోసపోయానని గ్రహించాడు రమేష్. నేను కాకినాడ వెళ్ళాలి, ఏరే లెక్కాలో కొంచెం చెప్తారా అని ఎవరినైనా అడగాలనుకున్నాడు. కానీ ఎవరిని అడిగితే ఎవరే మోసం చేస్తారోనన్న భయం వల్ల ఎవరిని ఏమీ అడగకుండా రాత్రంతా అక్కడే గడిపాడు. మర్నాడు పొద్దున్నే తెల్లవారాక కడుపుకి టీ, బన్ను, దాణా వేసి ఏం చేద్దామా అని అటు ఇటు చూస్తుంటే ఎవరో కాస్త మర్యాదస్తుల్లా ఉన్న భార్యాభర్తలు పిల్లలతో సహా స్టేషన్లో కనబడ్డారు. రమేష్కెందుకో వాళ్ల చేతుల్లో తను మోసపోననిపించింది. వాళ్ల దగ్గరగా నడిచాడు. ఆయన, పాపా బాబు, మీరిద్దరూ అమ్మ చేయి పట్టుకుని నడవాలి, స్టేషన్లో రద్దీగా ఉంటుంది, తప్పిపోతారు అంటున్నాడు. వాళ్ళు తెలుగువాళ్లే అని గ్రహించి సంతోషించాడు. సార్ అన్నాడా పక్కగా వెళ్ళి. క్యా హే, చలో చలో అన్నాడాయన విసుగ్గా మొహం పెట్టి. నేను బెగ్గర్ని కాదు సార్, నేను కాకినాడ వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి సార్? ఏరే లెక్కాలి, ఏ కౌంటర్లో టికెట్ కొనాలి? నిన్న ఒకడు మోసం చేసి 300 పట్టుకెళ్ళిపోయాడు సార్ అన్నాడు. మరిప్పుడు నీ దగ్గర డబ్బులున్నాయా? 300 పైనే అవుతుందేమో అన్నాడు ఆయన. ఉన్నాయి సార్, హుషారుగా జవాబిచ్చాడు. రిజర్వేషన్ కావాలంటే మాత్రం ఇవాళ్టికి దొరకదు అన్నాడు ఆయన. జనరల్లో వెళ్ళిపోతా సార్ ఆత్రంగా చెప్పాడు. అదిగో ఆ కౌంటర్లో కోణార్క్లో సామర్లకోట జంక్షన్కి టికెట్ ఇమ్మని అడుగు చూపించాడు. సామర్లకోట అనుమానంగా చూశాడు రమేష్. కోణార్క్లో ఎక్కితే సికింద్రాబాద్ తిరిగి వెళ్లాలన్న అభిప్రాయంతో ఉన్నాడతడు. సామర్లకోటే, అక్కడ ఇంకో రైలో బస్సో పట్టుకుని కాకినాడ వెళ్ళిపోవచ్చు చెప్పాడు. థ్యాంక్స్ సార్. ఆయనకు నమస్కారం చేసి ఉత్సాహంగా కౌంటర్ వైపు నడిచాడు. ఆయన, నువ్వొక్కడివే ఎందుకెడుతున్నావు? నువ్వు బొంబాయి వాడివా, కాకినాడ వాడివా? నీ తాలూకు పెద్దవాళ్ళేరి? లాంటి ప్రశ్నలు అడుగుతాడేమోనని భయపడ్డాడు రమేష్. ఆయన లాంటివేవీ అడగనందుకు చాలా సంతోషించాడు. బొంబాయి లాంటి మహా స్పీడు నగరంలో జీవిస్తున్న వాళ్ళకి అవసరం లేని సమాచారం సేకరించి
టైం వేస్ట్ చేసుకునే అలవాటు లేదు, రాదు అన్న సంగతి రమేష్కి తెలియదు. ఆయన కాసేపు ఆగి నిలబడి ఆ మాత్రం మాట సాయం చేయటం కేవలం రమేష్ అదృష్టం మాత్రమే. జరిగినదంతా తలుచుకుంటుంటే రమేష్ పెదవుల మీద చిరు దరహాసం సరదాగా నాట్యం చేసింది. దుండగుల చేతుల్లో చావవలసిన వాడిని నిజంగా సినిమా హీరోలా బయటపడ్డా. ఆనందంగా తనకు తానే అభినందించుకున్నాడు. మంచం దిగి కాసేపు డాన్స్ చేశాడు. కాళ్ళు నొప్పెట్టే వరకు గంతులేసి మళ్ళీ మంచాన పడ్డాడు. మధ్యలో ఒకసారి తల్లి గుమ్మం దగ్గరికి వచ్చి తన చిందులు చూస్తూ నిలబడ్డం గమనించాడు. కానీ గమనించనట్టే ఉండిపోయాడు. ఆయాసపడుతూ పడుకుని ఆలోచిస్తుంటే రాకేష్ ఈ మధ్య ఆడపిల్లల వెంట పట్టం ఎందుకు మానేశాడో అర్థమైంది. ఆడపిల్లలతో పెట్టుకుంటే ఆనందం కన్నా అవమానం ఎక్కువ. అదే తాగుడో తిరుగుడో అయితే రిస్క్ కొంచెం ఉన్నా ఆనందం చాలా ఉంది. ఇలా తిరగడమే బెటర్. ఈసారి వెళ్ళేటప్పుడు చక్కగా టికెట్ రిజర్వేషన్స్ చూసుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటే ఇల్లు బోర్ కొట్టినప్పుడల్లా ఓ ట్రిప్ వేసి రావచ్చు. అయితే ఇంట్లో ఎవరికీ చెప్పకూడదు. చెప్పామో మేం తీసుకెడతాంగా అంటూ వెంట పడతారు. ఇంకే ఉంది, ఫ్రీడమ్ అంతా గోవిందా అనుకున్నాడు. జీవితమంతా తన ఇంట్లో తనే దొంగతనాలు చేస్తూ తన జల్సాలు సరదాలు గడుపుకుంటూ ఉండటం నీచమని అతడికప్పుడు తోచలేదు. ఏ అవసరానికి ఎక్కడి నుండి డబ్బు లాగాలో ప్లాన్ వేసుకుంటూ 8 దాకా గడిపేశాడు. అతడు వేసిన రకరకాల ప్లాన్లలో తండ్రిలాగా వ్యాపారమో ఉద్యోగమో చేసి డబ్బు గడించి ఆ డబ్బుతో ఆనందంగా జీవితం సాగించే ప్లాన్ మాత్రం లేదు. అన్ని ప్లాన్లు ఆలోచించాక ఆకలి కడుపులో అలారం మోగించింది. అమ్మోయ్ ఆకలేస్తోంది, అన్నం పెట్టే కేకలు పెడుతూ డైనింగ్ టేబుల్ ముందు కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. తన గారాల పట్టి ఆ ఒక్క మాట అడిగిందే అదృష్టం అని మురిసిపోతూ అలివేలు బల్ల మీద అన్నీ సర్ది రమేష్తో సహా ఇంట్లో అందరికీ కమ్మటి భోజనం పెట్టింది. భోజనాలు పూర్తి కాగానే వాసు అంకుల్ వాళ్ళ ఇంటికోసారి వెళ్ళొద్దాం పదరా. శంకరం అనగానే ఏ కళనున్నాడో ఒప్పుకుని బయలుదేరాడు రమేష్. ముగ్గురు వెళ్లేసరికి అప్పటికే మనస్వి వచ్చి ఉన్నాడక్కడ. వాసు అందరికీ పరిచయాలు చేశాడు. మీరు వచ్చి చాలాసేపు అయినట్లుంది, మేము ఆలస్యం చేసినట్లున్నా అన్నాడు శంకరం మొహమాటంగా. లేదులేండి, నేను 10 నిమిషాల క్రితమే వచ్చాను అన్నాడు మనస్వి. బొంబాయి యాత్ర విజయవంతంగా ముగించుకుని వచ్చిన సాహస వీరుడు ఇతడేనన్నమాట అన్నాడు మనస్వి సరదాగా రమేష్ వైపు చూస్తూ. సాయంత్రం అంతా తన సాహసానికి తనే ఆనందిస్తూ చాలా రిలాక్స్ అయి ఉన్నాడేమో రమేష్. మనస్వి కామెంట్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఏంటంకుల్, నా అడ్వెంచర్ గురించి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పేశారా అన్నాడు వాసుతో. చెప్పడా మరి, అంతటి అడ్వెంచర్ చేసిన వాడు తనకు బాగా తెలిసిన కుర్రవాడే అయితే గొప్పగా అందరికీ చెప్పుకోవాలనిపించదా? మనస్వి నవ్వుతూ అన్నాడు. మీరొక్కరే అన్నారు అంకుల్ నేను చేసింది అడ్వెంచర్ అని. అందరూ నేనేదో మహాపాపం చేసినట్లు సీరియస్గా మొహాలు పెట్టుకుంటున్నారు. మా అమ్మ అయితే మరీను ఒకటే సతాయింపు, ఎక్కడికి వెళ్ళావురా, ఎలా వెళ్ళావురా అని, పైగా ఏడుపొకటి అన్నాడు రమేష్. తన తప్పేమీ లేకపోయినా అందరూ తనని అనవసరంగా శిక్షించేస్తున్నారన్న ధోరణిలో. చెప్పకుండా వెళ్ళావుగా, అందుకే ఆ మాత్రం దిగులు పెడుతున్నారు లేవోయ్. అదో పెద్ద విశేషం కాదు. పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావని అడిగినప్పుడు చక్కగా నీ సాహసగాథ మొత్తం వివరించి చెప్పి వాళ్ళందరినీ ఆశ్చర్యపరచాలి. అమ్మో వీడు సామాన్యుడు కాదు అని వాళ్ళంతా అనుకునేలా చేయాలి గాని ఏం చెప్పకపోతే వాళ్ళకెలా తెలుస్తుంది అన్నాడు మనస్వి. రమేష్ ఇరకాటంలో పడ్డాడు. మనస్వి మొహంలోకి చూశాడు. తననేదో ప్రశ్న వేసి ట్రాప్ చేయాలన్న భావం ఏదీ కనిపించలేదు అతడి మొహంలో. ఏదో చాలా మామూలుగా అలవాటుగా అడిగినట్లే ఉంది. వివరించి చెప్పడానికి ఏముంది నా అడ్వెంచర్లో, అవమానాలు చెప్పు దెబ్బలు తప్ప. చెప్పుకుంటే సిగ్గుచేటు అనుకున్నాడు మనస్సులో. చెప్దామనే అనుకున్నానులేండి. సరే కానీ అంకుల్, శౌరి గురించి ఏమైనా తెలిసిందా? పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకలేదా అన్నాడు వాసు వైపు తిరిగి. రమేష్ మాట మార్చడానికి ప్రయత్నిస్తున్నాడన్న సంగతి అందరూ గ్రహించారు. రమేష్ ప్రశ్నకి వాసు దేవకిల మొహాల్లో విషాదం అలుముకుంది. ఏమీ తెలియలేదు అన్నాడు వాసు. బెంగబెట్టుకోకండి అంకుల్, వచ్చేస్తాడులేండి.
కానీ నాకొక్కటే వరి. నేనైతే కాస్తో కూస్తో లోకం తెలిసిన వాణ్ణి. సరదాగా బొంబాయి కలకత్తా వెళ్ళినా సేఫ్గా తిరిగి రాగలను. మన శౌరి పాపం పుస్తకాల పురుగు. బయటి ప్రపంచం బొత్తిగా తెలియదు. ఏ విజయవాడో ఎలా ఉంటుందో చూద్దామని సరదా పుట్టి వెళ్ళినా ఒక్కడూ తిరిగి రావటానికి కూడా టైం పట్టేస్తుంది. అబ్బో, ఈ రైళ్లు బస్సులు గందరగోళం అర్థం చేసుకోవాలంటే బాగా నాలెడ్జ్ ఉండాలి. నాకేం ఇబ్బంది కాలేదనుకోండి, నాకన్నీ తెలుసు కాబట్టి చాలా గర్వంగా ఫూజు పెడుతూ అన్నాడు. రమేష్ బోడిగొప్పలు వింటుంటే అంత విచారంలోనూ నవ్వొచ్చింది దేవకి వాసులకు. నీకు చక్కగా ఏ ఊరు వెళ్ళాలంటే ఏ రైలెక్కాలో అలాంటివన్నీ తెలుసన్నమాట. నాకైతే నీ అంత వయసులో ఉన్నప్పుడు అలాంటివేమీ తెలిసేది కాదు. ఇందాక శౌరి గురించి అన్నావే, అలాగే ఉండేవాణ్ణి. నా స్కూలు చదువంతా విజయవాడలోనే జరిగింది. అప్పుడు విజయవాడ నుండి గుంటూరు వెళ్ళటం కూడా తెలిసేది కాదు. ఎవరైనా పెద్దవాళ్లతో కలిసి వెళ్ళొచ్చేసరికి ఏదో పెద్ద ప్రయాణం చేసొచ్చినట్లు ఉండేది అన్నాడు మనస్వి. అతడి మాటలకి అందరికీ నవ్వొచ్చింది. రమేష్ అయితే పడి పడి నవ్వాడు. అంత అమాయకంగా ఉండేవారా అంకుల్ అంటూ. అతడి నవ్వు అక్కడున్న వాళ్ళందరికీ చాలా అసహజంగా అనిపించింది. చాలా అమాయకంగా ఉండేవాడినిలే ఆ రోజుల్లో. గుంటూరే వెళ్ళలేని వాడిని నీలా బొంబాయి వెళ్లే ప్రసక్తే లేదు. ఇంతకీ నువ్వెలా వెళ్ళావు బొంబాయికి? చాలా మామూలుగా సంభాషణా ధోరణిలో అడిగినట్టే అడిగాడు మనస్వి. ఏముంది, వెరీ ఈజీ. గౌతమిలో సికింద్రాబాద్ వెళ్ళి కోణార్క్లో బొంబాయి వెళ్ళిపోవటమే అన్నాడు రమేష్ చాలా ధీమాగా, అన్నీ తెలిసిన వాడిలాగా. అదేమిటి అంటూ ఏదో అనబోయిన శంకరాన్ని మాట్లాడవద్దని సైగ చేశాడు మనస్వి. మిగతా వాళ్ళని కూడా ఎవరూ ఏమీ మాట్లాడవద్దని కళ్లతోనే వారించాడు మనస్వి రమేష్ చూడకుండా. మరి మళ్ళీ బాంబే నుండి కాకినాడ వచ్చేయాలనిపిస్తే ఏ రైలు ఎక్కాలి అని అడిగాడు. ఏముంది, కోణార్క్ ఉందిగా అంకుల్. మళ్ళీ కోణార్క్ ఎక్కేసి మన సామర్లకోటలో దిగిపోయి కాకినాడ వచ్చేయొచ్చుగా. ఆ మాత్రం తెలీదా అన్నట్లున్నాడు రమేష్. మరి వెళ్ళేటప్పుడు కూడా సామర్లకోటలోనే కోణార్క్ ఎక్కి వెళ్ళవచ్చు కదా అని మనస్వి అడగలేదు. అలా అడిగి అతడి తప్పులు ఎత్తి చూపించటం మొదలెడితే రమేష్ ఇక ఫ్రీగా మాట్లాడు. తనని విమర్శించి తప్పులు బట్టి దండిస్తారన్న అనుమానంతో మళ్ళీ మౌనవ్రతం పడతాడు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. హారివెరి వెధవా, తెలివి తెల్లారినట్టే ఉంది అనుకున్నాడు శంకర. నిజంగానే బొంబాయి వెళ్ళొచ్చాడన్నమాట అనుకుంది అలివేలు. మొత్తం మీద ఎలా వెళ్ళింది, ఎలా తిరిగొచ్చింది బయట పెట్టించాడు మనస్వి అనుకున్నాడు వాసు. అసలు ఎందుకు వెళ్ళాడో చెప్తే బావుండు నీ కుర్రవాడు అనుకుంది దేవకి. అన్నయ్య గురించి లోకుగా మాట్లాడుతున్నాడు, బోడి గొప్పలు బాగుతున్నాడు. వీడంత స్టూపిడ్ వీడే. గౌతమిలో సికింద్రాబాద్ వెళ్ళి కోణార్క్ ఎక్కాట అనుకుంది భావన. అసలు బయలుదేరినప్పుడు బాంబే వెళ్లే ఉద్దేశం లేదన్నమాట. సికింద్రాబాద్ చేరాక జరిగిన అనుకోని ఘటన ఇతడి బొంబాయి ప్రయాణం అనుకున్నాడు మనస్వి. తీరా సామర్లకోటలో దిగి కాకినాడ వచ్చేయవచ్చు అనేశాక తనేదో పొరపాటు చేశాడనిపించింది రమేష్కి. తన పొరపాటేమిటో చటుక్కున గ్రహించలేకపోయాడు. ఏదో ఇబ్బందిగా అనిపించింది. తనింకా అట్టే వాగితే పొరపాట్లు అగసాట్లే కాదు, తను పడ్డ అవమానాలు కూడా అందరికీ తెలిసిపోతాయన్న బెరుకు కలిగింది. అక్కడి నుండి వీళ్ళందరి మధ్య నుండి పారిపోవాలన్న ఆత్రం పుట్టుకొచ్చింది. డాడీ పదండిక ఇంటికి పోదాం, నిద్రొస్తోంది అందామనుకున్నాడు. అనలేకపోయాడు. అలా పారిపోతే వీళ్ళంతా నన్నింకా వెర్రి వెధవ కింద జమకడతారు అనుకుని, భావన నువ్వు ఈ మధ్య కొత్త కామిక్స్ ఏమైనా కొన్నావా, చూపించు పెద్ద గొంతుతో తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో అడిగాడు. అతడు మాట మార్చడానికి ప్రయత్నిస్తున్నాడని అందరూ గ్రహించారు. భావనకసలు రమేష్తో మాట్లాడాలని అనిపించలేదు. అతని ప్రవర్తన ఆ పిల్లకేనాడు నచ్చదు. అమ్మ అలివే లాంటి ఫ్రెండ్స్ అవ్వటం మూలాన రమేష్ అన్నయ్య అని పిలిచి ఏదో అప్పుడప్పుడు మాట్లాడుతోంది కానీ ఇలాంటి వాడితో ఫ్రెండ్షిప్ ఏమిటి? మనసులో విసుక్కున్నా పైకి చూపించకుండా లేటెస్ట్ టింటిన్ కామిక్ ఉంది, చూస్తావా దా తన గదిలోకి దారి తీసింది. అబ్బా టింటిన్ బోర్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ లేవా? నా దగ్గర అమితాబ్ బచ్చన్ కామిక్స్ కూడా ఉన్నాయి. అంతా భలే యాక్షన్, భలే బాగుంటాయి.
ఏదేదో వాగుతూ పిల్లల గదిలోకి భావన వెనకాలే నడిచాడు రమేష్. వాళ్ళు వేరే గదిలోకి వెళ్ళగానే అలివేలు తన కుర్చీని మనస్వికి దగ్గరగా జరుపుకుని, డాక్టర్ గారు, మీరే ఎలాగైనా మాకు సాయం చేయాలి. వాడేమిటో, వాడి వాగుడేమిటో, అసలు వాడి బాధ ఏమిటో అర్థం కావటం లేదు. ఎలాగోలా వాడి మనసులో మాట రాబట్టండి డాక్టర్ గారు అని బతిమాలింది. వాసు, మేం కాసేపు ఆ గదిలో కూర్చోవచ్చా అని అడిగాడు మనస్వి గెస్ట్ రూమ్ చూపిస్తూ. మా గదిలో కూర్చోండి, ఆ గది పిల్లల గది పక్కనే ఉంది కదా, రమేష్ వింటాడు అన్నాడు. రండమ్మా అంటూ గదిలోకి దారి తీశాడు మనస్వి. ఆ గదిలో చిన్న బల్ల, దానికి అటు ఇటు 2 కుర్చీలు ఉన్నాయి. ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, రమేష్ చెప్పకుండా వెళ్ళిపోయే ముందు ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా మనస్వి అడిగాడు. ఏం జరగలేదండి, అందరం ఎప్పట్లాగే శుభ్రంగా ఉన్నాం. అలా గొడవలు పడే కుటుంబం కాదండి మాది అంది అలివేలు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ప్రశ్నించాడు. మా అత్తగారు, మావగారు, ఈయన, నేను, రమేషు, మేమేనండి. ఎప్పుడైనా మా ఆడపడుచులొచ్చి ఓ వారం 10 రోజులుండి పోతుంటారండి. అలివేలు చెప్పడంలో కుటుంబం పట్ల ఓ రకమైన తృప్తి కనబడింది. మీకు మీ అత్తగారికి మధ్య సఖ్యత ఉందా సూటిగా అడిగాడు మనస్వి. అయ్యో, మా ఇద్దరి మధ్య ఏం పొరపచ్చాలు లేవండి, హాయిగా ఉంటాం. అసలు మా అత్తయ్య మావయ్య చాలా పెద్దవాళ్ళండి. చాలా లేటు వయసులో పుట్టారండి మా ఆయన వాళ్ళకి. ఆయన పైన 4 ఆడపిల్లలండి. వాళ్లతోనూ మాకేం గొడవలు లేవండి. వాళ్ళంతా కూడా హాయిగా కాపురాలు చేసుకుంటున్నారండి. మా అత్త మావగారు పండు ముసలివాళ్ళండి. ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు ముచ్చటగా ఉంటారండి. ఒంట్లో ఓపికలు లేక ఎటూ వెళ్ళరండి. టీవీయే వాళ్ళ కాలక్షేపం. సాయంత్రం పూట డ్రైవర్నిచ్చి పార్క్కి పంపిస్తానండి. కాసేపు అక్కడ కూర్చుని వచ్చిపోయే వాళ్ళని చూస్తారండి. ఎప్పుడు వచ్చేయాలంటే అప్పుడు ఇంటికి వచ్చేస్తారండి. ఇక టీవీ చూసుకుంటూ కూర్చుంటారండి. వేళకింత వండి పట్టడం తప్ప వాళ్ళకి ప్రత్యేకం నేను చేసే చాకరీ ఏం లేదండి. వాళ్ళు కూడా నన్నేమీ అనరండి. ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు లాంటివేమీ అడిగి సతాయించరండి. ఏక బిగిన చెప్పింది అలివేలు. మనస్వికి అలివేలు వాగ్ధోరణి కొద్దిగా నవ్వు తెప్పించినా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సంతోషించాడు. మీరు మీ ఆయన ఎలా ఉంటారు అని అడిగాడు. ఈ ప్రశ్న అలివేలుకు నవ్వు తెప్పించింది. సిగ్గుగా నవ్వుతూ, ఎలా ఉంటామండి, అందరిలానే ఉంటామండి. మా ఇద్దరి మధ్య కూడా పెద్దగా ఏం గొడవలు లేవండి. ఏదో అప్పుడప్పుడు నేనే సరదాకి ఏదో వాదనేసుకుంటుంటానండి. ఆయనది ఉద్యోగం కాదు కదండి, బిజినెస్ కదండి. చాలా కష్టపడతారండి. రాత్రి పగలు తేడా లేకుండా తిరగవలసి వస్తుందండి ఒక్కోసారి. అలాగని చెడు అలవాట్లు ఏమీ లేవండి. మనిషి స్వతహాగా చాలా మంచివారండి. ఆ విధవ బిజినెస్ మూలాన ఇంట్లో వ్యవహారాలు చూడటానికి టైం ఉండదండి. చెప్పా కదండి నేనే వాదనేసుకుంటానని. అన్నిటికీ నేనే తిరగాలా? ఓ పండగ లేదు, ఓ పబ్బం లేదు. ఒక్క 24 గంటలు ఇంటి పట్టున ఉండరు కదా అంటుంటానండి. నేను ఇంటి పట్టున ఉంటే లాభం? నువ్వు మార్నింగ్ షోలు, మ్యాట్నీలు అంటావు. లేకపోతే ఊళ్ళో ఆడవాళ్ళనందరినీ పిలిచి పెద్ద ఆర్భాటంగా ఏదో వంకన పేరెంటాలు చేస్తావు. ఇహ నేను ఇంటి పట్టున ఉండడం ఎందుకు అంటారండి ఆయన. ఇలాంటివే చిన్న చిన్న తగాదాలు వస్తాయండి మా మధ్యన. అలాంటివి అందరికీ వచ్చేవే కదండి అంది అలివేలు. ఓపిగ్గా అలివేలు చెప్పిందంతా విన్నాడు మనస్వి. మీ ఇద్దరిలో రమేష్కి ఎవరి దగ్గర ఎక్కువ చనువు అడిగాడు. చనువంటే ఇద్దరి దగ్గర చనువేనండి. వాళ్ళ నాన్న దొరికినప్పుడల్లా ఆయన దగ్గర కావలసినవన్నీ అడిగి కొనిపించుకుంటాడండి. తండ్రంటే భయం లేదండి, చనువేనండి అంది అలివేలు ఏదో ఆలోచించుకుంటూ. మొదటి 2 ప్రశ్నలకి వచ్చినంత సవిస్తరంగా ఈ ప్రశ్నకి జవాబు రాకపోవటం గమనించాడు మనస్వి. ఎవరి మాట వింటాడు, మీ మాట ఆయన మాట మళ్ళీ అడిగాడు. కాస్త వింటే ఆయన మాటే వింటాడండి. నా మాట వాడికి అసలు లెక్కలేదండి. ఏదైనా కాస్త 1-2 సార్లు చెప్తే కసురుకుంటాడండి భడవా. నేనైనా మరీ అన్నిటికీ ఇదొద్దు అదొద్దు అని ఆంక్షలు పెట్టనండి. ఏదో ఆ కాస్త చదువు విషయంలోనే చెప్తుంటానండి, చదువుకోరా అని. దానికి ఇంతెత్తున ఎగిరిపడుతుంటాడండి అంది. అసలు శ్రద్ధగా బాగా చదువుతాడా అని అడిగాడు. ఏదోలేండి, యావరేజీ. ఇప్పటిదాకా ఏ క్లాసు ఫెయిల్ అవ్వలేదు, కానీ
అన్నిట్లోనూ అత్యసరి మార్కులే. ఇదిగో మన శౌరి భావన వాళ్ళలాగా వాడికి 80లు 90లు రావాలని నాకు ఆశ. వాడికి బుద్ధి కుదరదండి. వెధవ తిరుగుళ్ళు వాడును. కోపం తెచ్చుకుంది అలివేలు. చదువుకోమని రోజులో ఎక్కువసార్లు చెప్తుంటారా? ప్రశ్న అడిగిన మనస్వి కేసి వింతగా చూసింది అలివేలు. చెప్పాలి కదండి మరి. చదువుకోకుండా ఉత్తినే గట్టిగా మ్యూజిక్లు వింటూ కూర్చుంటే చెప్పకుండా ఉండలేం కదండి. చదవరా, హోంవర్క్ చేయరా అని సెత్తపోరితే గాని పుస్తకం ముట్టడండి. పోనీ వాడి సంగతి వాడే చూసుకుంటాడులే అని వదిలేస్తే ఇంటికొచ్చిన దగ్గర నుండి సీడీలు బీసీడీలు వేసుకుని అడ్డమైన దరిద్రపు కొట్టు సినిమాలు చూస్తాడండి. హోంవర్క్ కూడా చేయడండి. ఫలానా వాళ్ళ అబ్బాయి హోంవర్క్లు చేయకుండా రోజూ స్కూల్లో పనిష్మెంట్ తింటాడు, ఫెయిల్ అయిపోతాడు అని నలుగురు చెప్పుకుంటే ఎంత అప్రతిష్ట. అందుకే పోరి పోరి చదివిస్తానండి. అక్కసంతా ఒళ్ళగక్కింది. శంకరం గారు కూడా మాటి మాటికి చదువుకోమని చెప్తుంటారా? ఆయన అసలు చెప్పరండి. ఆయన ఎదురుగా వాడినేమైనా అంటే నన్నే కసురుతారండి. చదివితే చదువుతాడు, లేకపోతే లేదు. కానీ నీ సతాయింపేమిటి, అవతలికి పో అంటారండి వాడెదురుగానే. ఇహ వాడు నన్నేం ఖాతరు చేస్తాడు చెప్పండి, జాలిగా అంది అలివేలు. రమేష్ చదువు విషయంలో మీ ఇద్దరు ఘర్షణ పడుతుంటారన్నమాట. ఘర్షణ అంటే ఘర్షణేనండి. ఈ ఒక్క విషయంలోనేనండి మా ఇద్దరి మధ్య కొంచెం సీరియస్గా దెబ్బలాట అయ్యేది. ఆయన కసిరి పారేస్తే నాకు భలే కోపం వస్తుంది. చదువు విషయంలో నిర్లక్ష్యం ఏంటని ఎంత అరిచి ఈపెట్టినా ఆయన నా మాటకి పూచిక పుల్లంతా కూడా విలువివ్వరండి, ఉక్రోషంగా చెప్పింది అలివేలు. ఇలా రమేష్ చదువు గురించి అతని ఎదురుగానే గొడవలు పట్టడం జరిగిందా ఎప్పుడైనా? బొచ్చెడు సార్లు పోట్లాడానండి. వాడి గురించి నేను ఆయన్నింత ఎదిరించగలనో వాడు అర్థం చేసుకోవాలి కదండి. అప్పటికైనా వాడికి బుద్ధి వస్తుందని నా ఉద్దేశం. చదువు విషయంలో కాక మిగతా విషయాల్లో ఎలా ఉంటారు మీరు అతడితో? అంటే బాగా గారం చేస్తారా, లేకపోతే బాగా స్ట్రిక్ట్గా ఉంటారా, లేక కొంచెం గారం కొంచెం క్రమశిక్షణగా ఉంటారా? మిగతా విషయాల్లో నెత్తిమీద పెట్టుకుంటానండి. మాకింత ఉండి వాడు అనుభవించకపోతే ఎందుకండి? అడిగిన వల్ల కొనుక్కోవడానికి డబ్బిస్తానండి. ఆయన అంతేనండి, నెత్తిన పెట్టుకుంటారు. అసలు రమేష్ స్వభావం ఎలాంటిదో చెప్పగలరా? బాగా అల్లరివాడా? అల్లరంటే అల్లరివాడేనండి. చెప్పాను కదండి వాడికి మేం బాగా గారం చేస్తామని. వాడికి ముందు నాకు 2 పిల్లలు పుట్టిపోయారండి. ఆ బాధ కొద్దీ ఉన్న ఒక్కడిని ఏమీ అనలేక వాణ్ణి అతి గారాబం చేసేశామండి ఇద్దరము. ఇంట్లో ఏదో ఓ కొంటె పని చేసి నన్నో పనివాళ్లనో ఏడిపిస్తూనే ఉంటాడండి. కోపం వచ్చిందంటే ఎంత ఖరీదైన వస్తువైనా విరిచి పారేస్తుంటాడు. ఏమనలేమండి. స్కూల్లో కూడా అల్లరి చిల్లరి పనులు చేస్తాడని వాళ్ళు వీళ్ళు చెప్తుంటారండి. ఎంతైనా చిన్నతనం, వయసు వస్తే వాడికే కుదురొస్తుందిలేమ్మని ఊరుకుంటానండి. చిన్నమొహం చేసుకుని చెప్పింది అలివేలు. మళ్ళీ మనస్వి ఏమీ అడగకుండానే తనకి మొదటి పుట్టిన కూతురు కొడుకు ఎలా పోయారో, వాళ్ల మరణం తననెంత కుంగదీసిందో, ఆ బాధ మర్చిపోవటానికి తన సినిమాలు షాపింగ్లు అతివాగుడు ఎలా అలవాటు చేసుకుందో ఎస్ఐ పంతులతో చెప్పుకున్నట్టే చెప్పుకుంది. ఇక్కడ మనస్వి అలివేలును ప్రశ్నించి రమేష్ మనోవిశ్లేషణకి కావలసిన అంశాలు సేకరిస్తుంటే పిల్లల గదిలో రమేష్ భావనల మధ్య సంభాషణ మరో రకంగా సాగిపోతోంది. బల్ల మీదున్న టింటిన్ కామిక్స్ బుక్ పేజీలు పరపరా తిరిగేసి, నాకు ఈ టింటిన్ స్టోరీలు భలే బోర్ కొడతాయి. ఫైటింగ్లు ఉండవు, ఏముండవు. రాముడు బుద్ధిమంతుడున్నట్టు ఉంటాయి ఆ బొమ్మలు, ఆ టింటిన్ గాడు. టపీమని మళ్ళీ బల్ల మీద పడేశాడు రమేష్. అలా పడేస్తామేంటి, చిరిగిపోతుంది. ఆ బుక్ చాలా కాస్ట్లీ అంది భావన. మడతపడ్డ పేజీ సవరించి దాన్ని అల్మారాలో పెట్టేసింది. తెలుసులే, మా అమెరికా బావ నాకు బోల్డ్ పంపాడు. నేనసలు ఓపెన్ చేయలా. నీకు కావాలంటే పట్టుకుపో నిర్లక్ష్యంగా అనేసి అల్మారాలో ఉన్నవి కిలకడం మొదలెట్టాడు. ఇదేంటి ఇంతలా ఉంది, మీ నాన్న ఆఫీసు బుక్కా అంటూ లాగాడు. ఆఫీస్ బుక్ ఏంటి? అవి ఎన్సైక్లోపీడియా చిల్డ్రన్స్ వాల్యూమ్స్. మా తాతగారు మా అన్నయ్య బర్త్డేకి కొనిచ్చారు. విసుగుని దాచుకుంటూ రమేష్ ఒక్కొక్క పుస్తకం లాగి పాడేస్తుంటే తీసి జాగ్రత్తగా సర్దుతోంది భావన.
ఏదో లైబ్రరీలో లాగా ఇంతలా ఓ డిక్షనరీ ఏమిటి? ఇది కూడా బర్త్డేకి ఇచ్చిందేనా? ఈ బండ పుస్తకం ఏంటి? ఏదో టెక్స్ట్ బుక్లా అట్ట కూడా వేసి పెట్టారు. అది షెర్లాక్ హోమ్స్ స్టోరీస్ కంప్లీట్ వాల్యూమ్. బాగుంటాయి. హాలిడేస్లో చదువుతుంటాం మేము. ఇలాంటివి చదివితే మన ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుందని కొంటారు మా డాడీ. కంప్లీట్ వాల్యూమ్ ఢామ్ అంటూ రమేష్ చేతిలోంచి భావన కాలు మీద పడింది. అబ్బా, ఏమిటి రమేష్ అన్నయ్య అలా పడేస్తావు? అసలు నీకు ఈ పుస్తకాలేవి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు తీయటము, చిందరవందర చేయటమును? అల్మరా మూసేయ్ అంది. కాలినొప్పి, అణిచిపెట్టిన కోపం రెండూ కలిసి భావన కళ్ళల్లో నీళ్లు నిలిచేలా చేశాయి. మిగిలిన కథ తర్వాతి భాగంలో.